హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం టాపిక్పై వీడియో చేయాలనుకుంటున్నా తమ్నెల్లో మీకు అర్థమై ఉంటుంది. కానీ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మన దేశ ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనే నమ్మకాన్ని మీలో కలిగించాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇష్టం వచ్చినట్లు పెంచిన టెలికాం కార్పొరేట్ కంపెనీల ప్లాన్ రేట్లు ప్రజలపై రుద్దడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. నేను మీ శ్యామల. వెల్కమ్ టు fact@SAM. ఫ్రెండ్స్, మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయమని మిమ్మల్ని కాక ఇంకెవరైనా అడగను. షేర్ చేయండి, లైక్ మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వస్తే, మాదో మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడు మొబైల్ ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఇప్పుడు 2 ఏళ్ల పిల్లడి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అంతలా మనం మొబైల్కి, ఈ ఇంటర్నెట్కి అలవాటు పడ్డాం. కానీ ఈ అలవాటు మనకు మనంగా చేసుకునేది కాదు. ఒక స్ట్రాటజీ ప్రకారం మనల్ని ఇంటర్నెట్కు బానిసలుగా చేసి ఇప్పుడు లాభాలను ఆర్జించడం కోసం కటిక పేదవాడిని సైతం ఇక కొనకపోతే తప్పదు అనుకునేంతలా ఈ కార్పొరేట్ టెలికాం దిగ్గజాలు మార్చేశాయి. రోజు రోజుకు 3G నుండి 4Gకి, ఇప్పుడు 5Gకి బానిసలుగా మార్చేశారు. అది 2001 అక్టోబర్. అప్పటి వరకు ల్యాండ్లైన్ ఫోన్లకు పరిమితమైన BSNL కొత్తగా మొబైల్ నెట్వర్క్ సేవలను ప్రారంభించింది. BSNL అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. స్టార్ట్ చేసిన కొద్ది టైంలో లాభాలను తీసుకొచ్చింది. BSNL ప్రభుత్వానికి పాలిచ్చే ఆవులా మారింది. ఎంతలా అంటే దాదాపుగా 2001 నుండి 2010 వరకు 46,000 కోట్ల లాభాలను తెచ్చిపెట్టిన చరిత్ర కేవలం BSNL మాత్రమే సొంతం చేసుకుంది. ఒక్క 2004 నుండి 2005 మధ్యలోనే 10,000 కోట్లను సంపాదించింది. అయితే ఇంత మంచి లాభాలను తెచ్చిపెట్టిన BSNL ఎందుకని డౌన్ఫాల్ స్టేజ్కు వచ్చింది? దీనికి మొదటి కారణం స్కామ్స్. BSNL వాళ్ళు టెండర్స్ని మంచి కంపెనీస్ కాకుండా పొలిటికల్ లీడర్స్ ఫేక్ కంపెనీస్కి టెండర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది చాలా పెద్ద తప్పు కదూ. ఏదైనా ఒక గవర్నమెంట్ కంపెనీ లాభాలను గడిస్తుంటే దానిని లూటీ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తారు. అలాగే BSNL పతనానికి కూడా కొందరు ప్రబుద్ధులు కారకులు. వారిలో నెంబర్ 1 దయానిధి మరన్. ఎవరికీ తెలియకుండా తన సొంత ఇంట్లో 350 హై స్పీడ్తో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ను పెట్టించుకున్నాడు. అందులో తప్పేముంది అనుకుంటున్నారా? దయానిధి మరన్ తన సొంత టీవీ ఛానల్ అయిన సన్ నెట్వర్క్ నడపడానికి ఇల్లీగల్గా ఈ అవినీతికి పాల్పడ్డారు. తర్వాత వచ్చిన టెలికాం మినిస్టర్ శివ. మీరు 2G స్పెక్ట్రమ్ స్కామ్ గురించి వినే ఉంటారు కదా. అది చేసిన మహానుభావుడు ఈయనే. ఏకంగా 1,75,000 కోట్లు స్కామ్ చేశాడు. ఈయన ఆశకు అంతే లేదు. ఫర్ సపోజ్ మీరు ఒక జియో సిమ్ తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే కస్టమర్ కేర్కి కాల్ చేసిన కొంత టైంలోనే మీ ఇష్యూ రీసాల్వ్ అవుతుంది. కానీ BSNL సర్వీస్ సరిగా లేకపోవడం, కస్టమర్స్ ఇచ్చిన కంప్లైంట్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం, కస్టమర్స్తో ర్యాష్గా మాట్లాడడం, సర్వీస్ కంప్లైంట్స్ వారాల కొద్ది నిర్లక్ష్యం చేయడం BSNL యూజర్స్కి మరింత చికాకు తెచ్చిపెట్టింది. ఈ మధ్య నేను కొత్త ఫోన్ కొన్న 2 డేస్కి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఒక కొత్త అప్డేట్. 25,000 రూపీస్ పెట్టుకున్న ఫోన్కి హండ్రెడ్స్ ఆఫ్ అప్డేట్స్ వస్తున్నాయి. అలాంటిది BSNLని అప్డేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా మిగతా కార్పొరేట్ కంపెనీస్ ఎదగడానికి సహకరించిన ప్రభుత్వం కూడా ఇందుకు ఒక కారణం. అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, మన రతన్ టాటా గారు BSNLకు మళ్ళీ గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంట్రాక్ట్ చేసుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఇది కానీ జరిగితే దేశంలో మళ్ళీ BSNL పేరు మారుమ్రోగుతుంది. ఇప్పటికే జియో, ఎయిర్టెల్, VI తమ ప్లాన్ రేట్స్ 35% వరకు పెంచేశాయి. BSNL మిగతా నెట్వర్క్స్లో కాకుండా సర్వీస్ చేయాలనుకుంటుంది. అందుకు గవర్నమెంట్ కూడా కృషి చేయడం ఒక మంచి ఆలోచనే. ఇప్పటికే BSNL 4G సర్వీసెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. చాలా వరకు పనులు పూర్తయినట్లు సమాచారం. మిగతా కార్పొరేట్ కంపెనీస్లా కాకుండా BSNL కొంచెం హార్డ్గా ట్రై చేసి మళ్ళీ టెలికాం సెక్టర్లో కింగ్ అవ్వాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోర్టు BSNL అనే హ్యాష్ట్యాగ్ ఫుల్గా వైరల్ అవుతుంది. నేను కూడా BSNLకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. మా మంచి కోరుకునే వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, జై హింద్.